అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అంటూనే ఫైరింగ్ నడుస్తోంది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా దాడులు చేస్తోంది. ఇంకోవైపు ప్రతి దాడుల పేరుతో యుఎస్ ఫెసిలిటీస్ పై ఇరాన్ అటాక్స్ చేస్తోంది. రెండు వైపులా తగ్గినట్లే కనిపించినా ఎవ్వరూ తగ్గటం లేదు. ఇంటర్నల్ గా యుద్ధ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చర్చలు అంటున్న శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందో తెలియదు. మరోవైపు అండర్ కరెంట్ గా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సీజ్ ఫైర్ మధ్యలో ఫైరింగ్స్, ఎంతకు ఆగని యుద్ధం, ఎక్కడా రాని క్లారిఫికేషన్, తగ్గేదే లేదంటూ యాక్షన్స్. రైట్, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో పైకి మాత్రం బ్రేక్ తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ ఇంటర్నల్ గా మాత్రం కథ మరోలా నడుస్తోంది. నివురుగప్పిన క్షణమైనా మళ్లీ రాజుకునేందుకు సిద్ధంగా ఉన్న రణక్షేత్రమిది. ఎవరు వెనక్కు తగ్గని యుద్ధమిది. అందుకే కథ చాలా వేగంగా నడుస్తోంది. పై చేయి సాధించాం, ఇక యుద్ధం ముగిస్తాం అన్నట్లుగా అమెరికా ఉంది. మేం తగ్గేదే లేదు, సత్తా చాటుతాం, ఒప్పందాల్లో కొంతవరకే ఓకే అంటోంది ఇరాన్. అందుకే ఈ ప్రతిష్టంభన తగ్గట్లేదు. ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఇది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జూన్ 3న ఇక్కడ భారీ డ్రోన్ దాడి జరిగింది. టెర్మినల్ 1 దగ్గర ఈ అటాక్ చేసింది ఇరాన్. చూసారుగా డైరెక్ట్ గా డ్రోన్ ఎలా వచ్చి పేల్చేసిందో. ఒక్కసారి అటాక్ జరిగాక లోపలి సీన్లు చూడండి. టెర్మినల్ అంతా రక్తం, విరిగిన కుర్చీలు, ధ్వంసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ దాడిలో 60 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరు ఇండియన్ ఉన్నట్లు గుర్తించారు. ఇక కువైట్ లో మనవాళ్లు చాలా మంది పని చేస్తుంటారు. ఇక మంచి రోజులొచ్చినట్లే పని చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. యుద్ధ తీవ్రత తగ్గింది. టెర్మినల్ 1 రీఓపెన్ చేశారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి మంచి వార్తలు విన్న కొన్ని గంటలకి ఇదే టెర్మినల్ 1లో ఇదిగో ఇలా డ్రోన్ అటాక్ జరిగింది. ఇక అంతే, మళ్లీ టెర్మినల్ బంద్. అంతర్జాతీయ విమానాల రాకపోకలు బంద్. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 10 మంది ఇండియన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలో ప్రాణ నష్టానికి ఇరాన్ దాడులే కారణమని కువైట్ రక్షణ శాఖ ప్రకటించింది. టెర్మినల్ 1 పై డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి జరిగినట్లు తెలిపింది. విమానాశ్రయంలో సదుపాయాలు, ఆపరేషనల్ ప్రాసెస్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పింది. దాడుల తర్వాత విమాన రాకపోకల్ని ఆపేశారు. ఇరాన్ దౌత్య కార్యాలయ ప్రతినిధిని కువైట్ విదేశాంగ శాఖ పిలిపించి ఈ దాడులపై అధికారికంగా నిరసన లేఖ అందించింది. ఇద్దరు దౌత్యవేత్తల్ని కువైట్ కు వ్యతిరేకులని ప్రకటించి 24 గంటల్లోగా కువైట్ ను వీడి వెళ్లాలని ఆదేశించింది. ఇరాన్ కు చెందిన 13 బాలిస్టిక్ క్షిపణులు, 17 డ్రోన్లకు చెక్ పెట్టామని, అయితే వాటి శకలాలు నివాస భవనాలపై పడ్డాయని కువైట్ రక్షణ శాఖ తెలిపింది. ఓవైపు సీజ్ ఫైర్ నడుస్తుండగానే ఇంత తతంగం జరిగిందన్న మాట. మరి సీజ్ ఫైర్ ఎందుకన్న ప్రశ్నలకు క్లారిటీ లేదు. కువైట్లో జరిగిన దాడిలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోవటాన్ని ఇండియా ఖండించింది. ఇలాంటి హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చింది. అమెరికా గెరుక్ కేష్మ్ ద్వీపంపై శని ఆదివారాల్లో అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్లోని ఈసా ఎయిర్ బేస్ సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది.
చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో పని చేసుకునే మన ఇండియన్లకు ఇప్పుడు గడ్డుకాలమే కనిపిస్తోంది. మాట మాట్లాడితే ఇరాన్ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మౌలిక వసతులను టార్గెట్ చేస్తోంది. కానీ ఇప్పుడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును టార్గెట్ చేయడంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది. అంటే యుద్ధం ముగియట్లేదు, ఎవరికి ఏ క్లారిటీ రావట్లేదు. పని చేసుకునే వాళ్లకు, పనిద్దామనుకునే వాళ్లకు అంతటా కన్ఫ్యూజనే. ఎందుకంటే దీనిపై ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్లుగా కథ నడుస్తోంది. అంతకుముందు ఆత్మరక్షణ పేరుతో అమెరికా దాడులు చేసింది. ఇదంతా సీజ్ ఫైర్ నడుస్తుండగానే, ఓవైపు చర్చలు జరుగుతూ ఉండగానే తమ సైన్యాన్ని, తమని నమ్ముకున్న గల్ఫ్ దేశాల్ని కాపాడేందుకు సెల్ఫ్ డిఫెన్స్ అటాక్స్ చేయాల్సిందే అంటూ రెచ్చిపోయి అటాక్స్ చేసింది. అయితే అవి మరీ తీవ్రమైనవి కావు గాని సీజ్ ఫైర్ ని డిస్టర్బ్ చేశాయి. అటు ఇరాన్ పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీంతో ట్రంప్ కి పెద్ద షాక్ తగిలింది. అయినా సరే ట్రంప్ యుద్ధంపై ముందుకు వెళ్లాలనుకుంటే ఈ నిర్ణయాన్ని వీటో చేసేయచ్చు. అందుకే ఈ యుద్ధంపై ప్రపంచ దేశాల్లో కన్ఫ్యూజన్ పోవట్లేదు. ఓవైపు అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అమలవుతోంది. ఇంకోవైపు శాంతి ఒప్పందం చుట్టూ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆత్మరక్షణ పేరు చెప్పి అమెరికా దాడులు చేసింది. ఇది ప్రశాంతంగా ఉన్న టైంలో కవ్వింపు చర్యగా మారిపోయింది. ఇక ఇరాన్ ఊరుకుంటుందా? అట్నుంచి కూడా సేమ్ రియాక్షన్. ఇలా ఓవైపు శాంతి ఒప్పందాలపై చర్చలు, ఇంకోవైపు ప్రతీకార దాడులు. ఇలా ఎన్ని రోజులు? అందుకే ఈ యుద్ధం ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ సైలెంట్ గా రేట్లన్నీ పెంచేస్తున్నాయి. సైలెంట్ గా యుద్ధం, సమస్యల్లో ప్రపంచం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇటీవలి అమెరికా ఏం చేసిందో చూద్దాం. అమెరికా రక్షణ దళాలు తమ సైనికులను, అంతర్జాతీయ నౌకలను కాపాడుకోవటానికి సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్ పేరుతో ఇటీవలి కాలంలో ఇరాన్ భూభాగంపై వరుస వైమానిక దాడులు జరిపాయి. ప్రస్తుతం 2 దేశాల మధ్య శాంతి చర్చలు, తాత్కాలిక కాల్పుల విరమణ నడుస్తున్నప్పటికీ ఇరాన్ దళాల కదలికలు ముప్పుగా మారాయనే కారణంతో అమెరికా ఈ దాడులకు పాల్పడింది. ఇందులో భాగంగా కేశ్మీర్ ద్వీపం గొరుక్ ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన MQ-1 ప్రెడేటర్ డ్రోన్ ను ఇరాన్ బలగాలు కూల్చివేయటానికి ప్రతిచర్యగా అమెరికా ఈ అటాక్ చేసిందంటున్నారు. వ్యూహాత్మక ప్రాంతాలైన కేశ్మీర్ ద్వీపం గొరుక్లలో ఉన్న ఇరాన్ సైనిక రాడార్లు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను అమెరికా ఫైటర్ జెట్లు బాంబులతో ధ్వంసం చేశాయి. హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే వాణిజ్య నౌకలకు ముప్పుగా మారిన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ను, అలాగే 2 సూసైడ్ డ్రోన్లను అమెరికా సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేసింది. ఇరాన్ నౌకాదళ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీ, సిరిక్, జాస్క్ తీర ప్రాంతాల సమీపంలో అమెరికా దాడులు చేసింది. అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాల్లో రహస్యంగా సీ మైన్స్ అమర్చటానికి ప్రయత్నిస్తోన్న ఇరాన్ బోట్లను, అలాగే తీర ప్రాంత మిసైల్ లాంచర్లను అమెరికా ఎయిర్ ఫోర్స్ లక్ష్యంగా చేసుకుని పేల్చివేసింది. ఇరాన్ తన సుదూర శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులతో గల్ఫ్ రీజియన్ లోని అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, అమెరికా సైనిక స్థావరాలున్న కువైట్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికాకు చెందిన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రంగంలోకి దిగి కువైట్ వైపు దూసుకొచ్చిన 2 బ్యాలిస్టిక్ క్షిపణులను, బహ్రెయిన్ వైపు వచ్చిన 3 క్షిపణులను గాల్లోనే అడ్డుకుని ఆత్మరక్షణ చర్యలు చేపట్టాయి. సో ఇలాంటి కవ్వింపు చర్యలు 2 వైపులా ఇప్పటికీ అడపాదడపా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
అమెరికా వీటిని ఆత్మరక్షణ దాడులు అని పిలుస్తుండగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది. అమెరికా దళాలు తమ కమ్యూనికేషన్ టవర్లపై దాడులు చేశాయని ఆరోపిస్తూ ప్రతీకారంగా అమెరికాకు చెందిన బేస్లపై ఇరాన్ తిరిగి డ్రోన్ దాడులు చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. మరోవైపు యుద్ధం విషయంలో తాజాగా అమెరికాలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి 215 మంది అనుకూలంగా 208 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ఎండ్ కార్డ్ వేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సీనియర్ సభ్యుడైన న్యూయార్క్ డెమోక్రాటిక్ ప్రతినిధి గ్రెగరీ మిక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో నిర్వహించిన ఓటింగ్లో 4 రిపబ్లికన్లు ట్రంప్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయటం హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటించడం, సైనిక చర్యలకు ఆమోదం ఇవ్వటం ఇలాంటివి జరిగితే తప్ప అమెరికా బలగాలు ఇరాన్ పై ఎలాంటి సీరియస్ యాక్షన్ కు దిగకూడదని ఈ తీర్మానం ట్రంప్ ను ఆదేశిస్తుంది. అమెరికా ప్రతినిధుల సభ వార్ పవర్స్ రెజల్యూషన్ ను ఆమోదించడం వైట్ హౌస్ కు పెద్ద దెబ్బగా మారింది. ఈ పరిణామం ఇరాన్ తో 3 నెలలుగా జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ముగించేస్తుందని చెప్పలేని పరిస్థితి. తక్కువ తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం ఇరాన్ పై ట్రంప్ చర్యలకు వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మాత్రం బహిర్గతం చేసింది. ఇప్పుడు ఈ యుద్ధ అధికారాల తీర్మానం సెనెట్ కు వెళుతుంది. అక్కడ ఇందుకు ఆమోదం లభిస్తే ఆ తరువాత అది అధ్యక్షుడు ట్రంప్ వద్దకు వెళుతుంది. దీన్ని ఆయన వీటో చేయొచ్చు అంటున్నారు. ఇటీవల కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ ను పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్లు ఒప్పుకున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన 4వ విడత చర్చల తరువాత 2 దేశాలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఒప్పందంలో భాగంగా వివాదాలను పూర్తిగా పరిష్కరించే విషయంపై మరిన్ని ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ఒప్పుకున్నాయి. ఇందులో ఇరాన్ కు మద్దతిస్తున్న హెజ్బుల్లా పూర్తిగా కాల్పులను నిలిపివేయాలని, దక్షిణ లిటానీ సెక్టార్ నుంచి బలగాలు వెనుదిరగాలనే షరతులు కూడా ఉన్నాయి. సో అటు ఇజ్రాయెల్, లెబనాన్ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఇటు ఇరాన్ తో గేమ్ అయితే నడిపిస్తున్నారు. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూనే అన్ని ముగించే పనిలో ఉన్నారు. అందుకే ఒక్కో లెక్క క్లియర్ చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా సరే ఇరాన్ ను డీల్ చేయాలనుకుంటున్నారు. అయితే మధ్యలో ఏదైనా జరగొచ్చు. అందుకే ప్రపంచ దేశాల్లో డౌట్లు మాత్రం పోవట్లేదు. మరోవైపు ఇరాన్ విషయంలో ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాన్ని తయారు చేయబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఇరాన్ టాప్ లీడర్ అయతుల్లా అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. అణ్వాయుధం సమకూర్చుకోబోమని వారు ఇప్పటికే హామీ ఇచ్చారని ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. ఫ్యూచర్ లో ఏదో ఒక దశలో తానే ఇరాన్ అధినేతను కలుస్తానని, స్వయంగా చర్చలు జరుపుతానని సూచనప్రాయంగా చెప్పటం కీలకంగా మారింది. అదే సమయంలో ఇరాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని అమెరికా తెలిపింది. ఇరాన్ పై తమకు క్షేత్రస్థాయిలో బలగాలు అవసరం లేదని, బాంబుల ద్వారా ఆ దేశ సైన్యాన్ని చాలా వరకు నాశనం చేశామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకున్నారు. యుద్ధం మన దేశంపై ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపుతోంది. కొన్ని విషయాల్లో డైరెక్ట్ ఎఫెక్ట్ చూపుతోంది. చమురు అయినా, సిఎన్జి అయినా, ఎల్పిజి అయినా క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నాయి. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం దారుణంగా పడిపోతోంది. దీంతో అన్ని వస్తువులపై రేట్ల ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో మరింత సమస్యలు వస్తున్నాయి. మన దేశంలో రేట్లు పెరగద్దని అనుకున్న పెట్రోలియం రిలేటెడ్ ప్రొడక్ట్లు అంటే ఇంజిన్ ఆయిల్స్ దగ్గర నుంచి మిగతా ఐటమ్స్ రేట్లన్నీ పెరిగాయి. మరి ఈ ఖర్చుల భారం ఇంకెంతకాలం? ఇరాన్ అమెరికా యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎంతలా అంటే చాలా మందికి తెలియకుండానే జేబులకు చిల్లు పెట్టింది. ఈ సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుడిపై ఆర్థిక భారం పెరిగింది. రికార్డ్ స్థాయి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి.
ఇరాన్కు చెందిన వ్యూహాత్మక కర్గ్ ఐలాండ్ చమురు కేంద్రంతో పాటు ఖతార్కు చెందిన ప్రముఖ రాస్ లఫాన్ ఎల్ఎన్జీ గ్యాస్ కాంప్లెక్స్ పై జరిగిన దాడుల్లో ఇంధన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి రిపేర్లకు 3 నుంచి 5 ఏళ్లు పడుతుందని అంచనా. అంటే ఈ విషయంలో భారత్ ఎక్కువగా లాస్ అవుతోంది. ఎందుకంటే ఎల్ఎన్జీలో మనం ఎక్కువగా ఖతార్ నుంచే కొంటాం. సో అక్కడ ఈ ప్రాసెస్ ఆగి సమస్య పెరిగింది. మన దగ్గర రేట్లు మండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక అమెరికా కోరి తెచ్చుకున్న ఈ యుద్ధంతో కేవలం అమెరికాకే రోజుకు సగటున $2 బిలియన్, అంటే 19,000 కోట్లకు పైగా ప్రత్యక్ష సైనిక వ్యయం అవుతోంది. అంతేకాదు అమెరికా తన రక్షణ నిల్వల నుంచి భారీగా పేట్రియాట్ మిసైల్స్ ను వాడేసింది. ఇంకో భారీ యుద్ధం చేయాలన్నా అమెరికా దగ్గర నిల్వలు లేవు. ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి మార్గంలో ఇరాన్ సీమైన్లు అమర్చడంతో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో రోజుకు రికార్డ్ స్థాయిలో 10 మిలియన్ బ్యారెళ్ల కొరత ఏర్పడింది. ఈ మార్గంపై తీవ్రంగా ఆంక్షలు నడిచాయి. దీంతో మనకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. గల్ఫ్ మీదుగా వెళ్లే సరుకు రవాణా నౌకల ఇన్సూరెన్స్ ఛార్జీలు 100% పైగా పెరగటంతో అంతర్జాతీయ వ్యాపారాలు షేక్ అయ్యాయి. అటు గతేడాదితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 50% పైగా పెరిగాయి. ఏప్రిల్ నెలలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర గరిష్టంగా $120 మార్కును టచ్ చేసింది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గి $95 నుంచి $97 వద్ద ట్రేడ్ అవుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే గ్యాస్ ధరల విషయంలో పెద్ద ఎఫెక్టే పడింది. ఆసియా మార్కెట్లలో ఎల్ఎన్జీ స్పాట్ ధరలు ఏకంగా 140% పైగా పెరిగాయి. ఫలితంగా భారత్లో సిఎన్జీ కమర్షియల్ గ్యాస్ రేట్లు రెగ్యులర్ గా పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ అడ్డుకట్ట పడటం లేదు. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన నైట్రోజన్, ఫాస్ఫేట్ వంటి ఎరువుల రవాణా ఆగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగం పైన తీవ్రమైన ఎఫెక్టు పడే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికా, యూకేలతో పాటు యూరప్ దేశాల్లో ద్రవ్యోల్బణం 3 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. దీనివల్ల బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగి సామాన్యులపై ఈఎంఐల భారం ఎక్కువైంది. అమెరికా వంటి దేశంలో కూడా చరిత్రలో మొదటిసారిగా ఉద్యోగుల జీతాల పెరుగుదల రేట్ కంటే ఇన్ఫ్లేషన్ రేట్ వేగంగా పెరిగింది. అంటే పెరిగిన జీతం కంటే పెట్రోల్, నిత్యావసరాల ఖర్చులే ఎక్కువగా మారాయన్నమాట. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ OECD తాజా రిపోర్టు ప్రకారం ఈ వార్ ఇలాగే కొనసాగితే 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.8% నుంచి 2.1% పడిపోయి తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారితీయొచ్చని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా యుద్ధంతో మన దేశంపై పడ్డ భారం చూద్దాం. ఈ యుద్ధ సంక్షోభంతో మన రూపాయికి చాలా డ్యామేజ్ జరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అంతకు ముందున్న మార్క్ దాటేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో డాలర్లలో కొనాలంటే చాలా రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు విదేశాల్లో చదువుతున్న పిల్లలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపాలన్నా ఇక్కడ పేరెంట్స్ కు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూపీ వాల్యూను కాపాడేందుకు విదేశీ మారక నిల్వలు రక్షణ కవచంలా నిలిచి మరింత పడిపోకుండా కాపాడుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తార స్థాయికి చేరిన టైంలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి, అంటే $96.96 మార్కుకు పడిపోయింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలపై ఆశలు, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర $97కు తగ్గటంతో రూపాయి స్వల్పంగా కోలుకుని $95.70 వద్ద ట్రేడ్ అవుతోంది. కేవలం ఈ ఏడాది జనవరిలో ఇది $89.95గా ఉంది. ఇప్పటి వరకు లెక్క చూస్తే రూపాయి విలువ దాదాపు 6.4% మేర క్షీణించింది. గత 12 నెలల్లో మొత్తంగా డాలర్తో పోలిస్తే 11.40% రూపాయి పతనమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయం జూన్ 5న ప్రకటించనుంది. గల్ఫ్ ఉద్రిక్తతల వల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉండడంతో ఆర్బీఐ ప్రస్తుత బెంచ్ మార్క్ రెపో రేట్ను 5.25% వద్దే యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. రెపో రేట్ తగ్గకపోవటం వల్ల సామాన్యుల హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి తగ్గవు. అయితే యుద్ధ భయాల వల్ల ఆర్బీఐ కఠిన వైఖరి ఫాలో అయితే తప్ప వెంటనే ఈఎంఐలు పెరిగే ముప్పు కూడా లేకపోలేదు.
భారత విదేశీ మారక నిల్వలు ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేంత బలంగా ఉన్నాయి. కానీ రెగ్యులర్ గా చమురు కొనుగోళ్ల వల్ల వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. అవి కరిగిపోతే మరింత నష్టం తప్పదు. జూన్ తొలివారపు లెక్కల ప్రకారం ఇండియా ఫారెక్స్ నిల్వలు దాదాపు $681.38 బిలియన్ నుంచి $688 బిలియన్ మధ్య ఉన్నాయి. రూపాయి విలువ విపరీతంగా పడిపోకుండా మార్కెట్లోకి డాలర్లను విడుదల చేసి ఆర్బీఐ రక్షణ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గత కొద్ది వారాల్లోనే ఫారెక్స్ నిల్వల నుంచి $7.5 బిలియన్ నుంచి $8 బిలియన్ వరకు నిధులు కరిగిపోయాయి. ప్రస్తుతం మన వద్ద ఉన్న $688 బిలియన్ నిల్వలు దేశానికి దాదాపు 11 నెలల పాటు నిరంతరాయంగా విదేశాల నుంచి వస్తువులను కొనటం అంటే బంగారమైన ఇతరత్ర కీలకమైనవైన చమురుని దిగుమతి చేసుకోవటానికి సరిపోతాయి. భారత ఆర్థిక రక్షణ చట్రాన్ని రక్షించడానికి మన ఫారెక్స్ నిల్వలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఇరాన్ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగి ముడి చమురు ధర మళ్లీ $110 దాటితే మాత్రం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ $100 వైపు వెళ్లే ప్రమాదం ఉంది. ఆ సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితి రావచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోయినా డాలర్తో రూపాయి వాల్యూ తగ్గటం, పెట్రోలియం ప్రాడక్టుల రాకపై ప్రభావం పడటంతో చాలా వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సిఎన్జీ ఇలాంటి రేట్లు క్రమంగా పెరిగిపోతున్నాయి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ధరల రేట్లపై ఎఫెక్ట్ పడింది. సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. వస్తువులన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అన్నట్లుగా ఉంటాయి. ఒకటి పెరిగితే 10 వస్తువుల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు భారత్లో అదే జరుగుతోంది. ఈ యుద్ధానికి వేగంగా ఎండ్ కార్డ్ పడితే కోలుకోవటానికి కూడా టైం పడుతుంది. సో ఎంత త్వరగా రిలీఫ్ వస్తే అంత బెటర్ అన్నట్లుగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అయితే అమెరికా, ఇరాన్ మాత్రం ఒక అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్నట్లుగా చేస్తున్నాయి.